మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి చూస్తే ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ వ్యాధి ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఇది ఇంతలా పెరిగిపోయింది? అయితే కొత్తగా మందు వచ్చింది మౌంజారో ఇంజెక్షన్ అని. సో దాన్ని తీసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ఇది ఎవరికి ఇస్తారు? సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య చెల్లా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా చూస్తే డయాబెటీస్ షుగర్ వ్యాధి ఎవరిని అడిగినా సరే ఒక 10 మంది తీసుకుంటే దాంట్లో 7-8 మంది అయినా చెప్తారు మాకు షుగర్ ఉంది అని. ఇంతలా ఎందుకు పెరిగిపోయింది ఇది? అమ్మ, ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాం. నార్మల్ అంటే ఎంత? లెస్ దెన్ 100 నార్మల్. 100 to 126 ప్రీ డయాబెటీస్, అంటే డయాబెటీస్ రావచ్చు, అంటే జాగ్రత్త పడండి. 126 లేదా దానిపైన ఉంటే డయాబెటీస్. సో నేను 3 months బాగానే ఉంది, నా ఫాస్టింగ్ షుగర్ 140 కదా అంటే మీకు డయాబెటీసే ఉంది. సో డయాబెటీస్ మనం ఎట్లా చెప్తాము? ఫాస్టింగ్ షుగర్ 126 లేదా పైన, లేదా 3 month షుగర్ HbA1c 6.5 లేదా పైన, లేదా మీకు సింటమ్స్ ఉన్నాయి, వెయిట్ పెరిగిపోతున్నారు, తగ్గిపోతున్నారు, స్కిన్ మీద డార్క్నెస్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, వెయిట్ పెరిగిపోతున్నారు, ఎక్కువసార్లు తినాలని, ఎక్కువసార్లు ఆకలని, ఎక్కువసారి బొంటేల్కి వెళ్ళాలని, పాలిడిప్సియా, పాలిఫేజియా ఇవి ఉన్నాయి. ప్లస్ మీకు ఏదో ఒక టైంలో ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 పైన ఉండి ఈ లక్షణాలు ఉంటే డయాబెటీస్. 3 ఉండే అవసరం లేదు, ఈ 3లో ఏదో ఒకటి ఉంటే చాలు. సో చాలా మంది ఏంటంటే అండి 3 months షుగర్ 7 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది, అంటే 3 months కంట్రోల్ లేదు. కానీ రేపు ఫాస్టింగ్ షుగర్ చేస్తున్నామంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తినరు, డిన్నరు తినరు, ఏమీ చెయ్యరు, ఒక 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచేసి టెస్ట్లో 100 చూసారు డాక్టర్ గారు నాది 100. ఇది దే ఆర్ చీటింగ్ దెమ్సెల్స్. దట్ ది ఫస్ట్ వీ షుడ్ నాట్ డూ. సో డయాబెటీస్, India is the diabetes capital of the world. There are more diabetics in India than anywhere else in the world. Of India, Hyderabad city has the most and majority number of diabetics patients. So Hyderabad ఎందుకు, మెడ్రాస్ కాదు, బాంబే కాదు అంటే మన లైఫ్ స్టైల్. లేట్గా లెగవడం, బిర్యానీ, లేట్ నైట్ బీయింగ్ అవేక్, స్లీప్ సైకిల్ ఇస్ అప్ నార్మల్. సో డయాబెటీస్ షుగర్ పెరగడం వల్ల, షుగర్ పెరగడం ఉట్టి మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కాదు, స్లీప్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ హార్మోన్ లెవెల్ పెరిగి స్ట్రెస్ హార్మోన్ షుగర్ని లేపుతుంది. 1, ఇంట్లో స్ట్రెస్, వర్క్లో స్ట్రెస్, లైఫ్ స్టైల్ అనేది కూడా స్ట్రెస్. ఎక్కువ తాగడము, టైంకి తినకపోవడం కూడా విల్ ఈవెన్చువలీ కాజ్ ఎలివేషన్ ఆఫ్ షుగర్ ఓన్లీ. ఇష్టం వచ్చినట్టు చేయడము, ఆల్కహాల్ అబ్యూస్, స్మోకింగ్, ఇవన్నిటితో స్ట్రెస్ ఇది పెరుగుతుంది. నిద్ర లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గర్ రీజన్స్. సో డయాబెటీస్ జెనెటిక్ కదా, మా ఫాదర్కి లేదు, నాకు ఎట్లా వచ్చింది? వెరీ కామన్ క్వశ్చన్ అందరంట. మీ ఫాదర్ వరకు లేదు, కానీ మీ లైఫ్ స్టైల్ వల్ల మీ దగ్గర మొదలయ్యి మీ నుంచి మీ ఫ్యామిలీకి వెళ్తుంది. సో ముందు లేదు అంటే మీ నుంచి మొదలవ్వచ్చు కదా. మా గ్రాండ్ ఫాదర్కి లేదు, మీ ఫాదర్ నుంచి మొదలవ్వచ్చు. మీకు లేదు, మీ ఫాదర్కి లేదు, బట్ మీ చిల్డ్రన్కి మీరు ఇష్టం వచ్చినట్టు తినిపిస్తూ, చాక్లెట్లు బాగా తినిపిస్తూ, పిల్లలకి స్క్రీన్ టైం ఇచ్చి రాత్రంతా లెగ్సి ఉండడము, పొద్దున పడుకోవడము. 8 hours పడుకుంటే సరిపోదమ్మా, 8 hours నైట్ టైంలో పడుకుంటే కరెక్ట్. కొంతమంది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐటీ జాబ్స్ పొద్దున 8కి ఇంటికి వచ్చి పడుకుంటారు. 8 hours పడుకున్నా 8 hours in the morning is not 8 hours in the night. You are supposed to sleep in the night. Your body is designed to sleep in the night. సో అది చేయకపోవడం వల్ల కూడా చిల్డ్రన్ని బాగా తినిపించడము. ఇప్పుడు మీరు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా లావుగా ఉంటున్నారు, ఎక్సెస్ వెయిట్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ డయాబెటీస్. సో డోంట్ ఓవర్ ఫీడ్ యువర్ చిల్డ్రన్కి ఫుడ్ ఉంది కదా, ఎక్కువ తింటాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సొసైటీలో ఫిట్గా సన్నగా ఉంటే ఏంటి నీకు జబ్బు ఉందా అన్నట్టు అడుగుతారు. కానీ లావు ఉంటే బాగా న్యూట్రిషన్ కాదు, ఉల్టా. అంటే లావు ఉండేదే ఫ్యూచర్లో స్ట్రెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్,
బీపీ ప్రాబ్లమ్స్ అన్నీ లావు ఉండే వాళ్ళకే వస్తాయి. ఎక్సర్సైజ్ చేయకపోవడం వన్ మోర్ బిగ్ రీజన్ అమ్మ. సో చాలా మంది మేము చూస్తాం టైం లేదు అండ్ టైం మీరు బతికేది ఎవరి కోసం అమ్మ? మీ పక్కన అతని కోసమా, మీ ఎంప్లాయీ కోసమా, మీ కంపెనీ ఓనర్ కోసమా? మీరు బతికేది మీకోసం. మీకోసం మీరు టైం చేసుకోకపోతే పక్కన వాళ్ళ కోసం టైం ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ సిల్లీనెస్, ద వే ఆఫ్ టాక్. సో ఇదమ్మా, ఈ మాంజారో అనేది ఒక బ్రాండ్ నేమ్. కెమికల్ పేరు టెర్జిపిటైడ్. ఇది వచ్చి ఇండియన్ మార్కెట్లో 4-5-6 months అవుతుందమ్మా. వీఆర్ యూజింగ్ ఇట్, వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ బాగున్నాయి. టెర్జిపిటైడ్ అనే కెమికల్ ఎవరికి డిజైన్ చేశారు? డయాబెటిక్ పేషెంట్స్ హూ ఆర్ ఓవర్ వెయిట్. ఉట్టి డయాబెటీస్కి వాడము, ఉట్టి ఓవర్ వెయిట్కి వాడము. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఇండికేషన్స్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ఒబిసిటీ ఆల్సో. సో ఇన్ జనరల్ ఇది ఎట్లా పనిచేస్తుంది? సో ఏది బాడీలో పనిచేయాలన్నా ఆ కెమికల్ బాడీలో ఒక యానలాగ్ లాగా పనిచేయాలి. దీనికి 2 types ఆఫ్ యాక్షన్, GLP-1 యాక్షన్ ఆర్ GIP-1 యాక్షన్. సీమాగ్లూటైడ్కి GLP మాత్రమే. సో వెయిట్ లాస్ ఎక్కువ అవ్వాలి అనుకునే వాళ్ళు, డయాబెటీస్ కూడా ఉంటే టెర్జిపిటైడ్ కెమికల్ విల్ వర్క్ బెటర్. ఇది ఎట్లా పనిచేస్తుంది? 2 ways, GLP ఆర్ GIP. ఒకటి ఏంటంటే ఫుడ్ని స్టమక్లో ఎక్కువసేపు ఉంచుతుంది. సో ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉంటే స్టమక్లో ఉండే ఎంజైమ్స్ ఫుడ్ని డైజెషన్ బాగా చేసేసి బ్రేక్ డౌన్ అయిపోతుంది. రెండోది ఏంటి? ఇన్సులిన్ యాక్టివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ అమౌంట్ని పెంచదు, ఇన్సులిన్ సెన్సిటివిటీ. అంటే ఒక ఇన్సులిన్ యూనిట్ ఇంకా బాగా పనిచేసేటట్టు చేస్తుంది. సో ఫుడ్ స్టమక్లో ఎక్కువ ఉంది కాబట్టి బ్రెయిన్కి ఏమనుకుంటుంది? అమ్మ ఫుడ్ సరిపోయింది, ఆకలి తగ్గిపోయింది. సో అట్లా. సో సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉంటే ఫుల్నెస్, నాసియా, వాంతులు, అప్పుడప్పుడు లూజ్ మోషన్స్, వెరీ 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 రేర్గా ప్యాంక్రెటైటిస్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, ఇంకా వెరీ 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 రేర్గా మెడులరీ క్యాన్సర్, థైరాయిడ్. సో ఇవన్నీ వస్తున్నాయా లేదా అని చూసుకునే మనం మొదలు పెడతాం. సో ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు ఆల్రెడీ, అమ్మో క్యాన్సర్ వచ్చేస్తుంది వాడకూడదు. లేదు, అట్లా తప్పు. స్కాన్ చేసుకోవాలి, థైరాయిడ్ స్కాన్ చేసుకుని థైరాయిడ్ స్కాన్లో నాడ్యూల్ గడ్డ లేదు అంటేనే మేము మొదలు పెడుతున్నాం. అండ్ ఎవ్రీ 6 months 1 year చెక్ చేసుకోవాలి. ఏం లేదంటే మీకు బెనిఫిటే కదమ్మా. లైఫ్ ఇంప్రూవ్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్స్. డాక్టర్ గారు, ఈ మాంజారో ఇంజెక్షన్ అంటే ఎన్నాళ్ళకు ఒకసారి ఇవ్వాలి? అమ్మ మాంజారో ఇంజెక్షన్ వీక్లీ 1 dose అమ్మ. ఇట్ స్టార్ట్స్ ఎట్ 2.5 mg, మాక్సిమమ్ ఇస్ 15 mg పర్ వీక్. సో మీకు వయల్ వస్తుంది, 2.5 mg వయల్ వస్తుంది. 2.5 వాడి పడేస్తాం, 5 mg వాడతాం, పడేస్తాం. 5 mg to 15 mg, 5, 7.5, 10, 12.5, 15 పెన్ లాగా వస్తాయి. ఈ పెన్నులో 4 doses ఉంటాయి. ఫస్ట్ వీక్కి, నెలలో 4 weeks కదా. సో ఒక పెన్ను కొంటే నెలకి సరిపోతుంది. ఆ నెల అంటే ఎట్లా? వారానికి ఒకటి, అట్లా 4 doses. సో ఆ డోస్ సరిపోతుంది. ఇంకా మనము రెగ్యులర్గా వాడే మందులు వేసుకోవాల్సిన పని లేదు. అట్లా కాదమ్మా. ఇప్పుడు ఒబిసిటీకి అంటే ఇప్పుడు నేను లావుగున్నాను, నాకు డయాబెటీస్ ఉంది అంటే మీకు టెర్జిపిటైడ్కి మీరు టెర్జిపిటైడ్ ఇవన్నీ చెక్ చేసుకొని, బాడీ ప్రొఫైల్ చెక్ చేసుకొని, థైరాయిడ్ స్కాన్ చేసుకొని మీరంతా ఫిట్ ఉంటేనే మొదలు పెడతాం. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది కాబట్టి మీ షుగర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చాలా మంది అమ్మ ఆల్మోస్ట్ 100 units ఇన్సులిన్ వాడేవాళ్ళు డయాబెటీస్కి, లావు ఉండేవాళ్ళు, డయాబెటీస్ విత్ ఒబిసిటీ ఉండే వాళ్ళకి ఇప్పుడు టెర్జిపిటైడ్ మొదలు పెడితే ఆల్మోస్ట్ 100 units ఇన్సులిన్ అవసరం పడటం లేదు. ప్లస్ వెయిట్ తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, వెయిట్ వల్లే కదా ఇన్సులిన్ రెసిస్ట్ అయ్యేది, వెయిట్ పోతుంది. సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, మందు వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. సో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. నార్మల్గా ఇంకా టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పని లేదు. టాబ్లెట్స్ అంటే మాంజారో పెట్టామని టాబ్లెట్స్ ఆపేయమమ్మా. ఈచ్ పర్సన్ ఒక్కొక్కలాగా బిహేవియర్ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క డయాబెటీ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్కరి మీద ఇన్సులిన్ నా మీద మీ మీద బాగా పనిచేయచ్చు, వాళ్ళ మీద పని చేయకపోవచ్చు.
సో చెక్ చేసుకుంటూ ఎవ్రీ 15 days ఎవ్రీ మంత్ షుగర్స్ చెక్ చేసుకుంటూ వెయిట్ చెక్ చేసుకుంటూ మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. మందులు వాడుతున్నా కదా నేను ఇష్టం వచ్చినట్టు తింటా అంటే అగైన్ మీకు ఇది ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. లైఫ్ లాంగ్ మందు వాడలేం. ఇప్పుడు వెయిట్ చేసేది అదే, తినొచ్చా? ఇప్పుడు ఫస్ట్ అమ్మ మందు మిమ్మల్ని తిననీయదు నంబర్ 1. కానీ మందు వాడే వరకే కదా అది. ఆ ఫుల్నెస్ వల్ల కొన్ని రోజులు మీకు ఆకలి పోతాము, అట్లా సెన్సిటివిటీ తగ్గుతాము, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల మీకు ఆకలి పోయి మీరు తినలేరు. మందు ఎఫెక్ట్ అది. సో మందు వాడుతున్నా కదా నేను బియర్ తాగేస్తాను, నేను చాక్లెట్లు తినేస్తాను, ఎక్సర్సైజ్ చెయ్యను అంటే లాభం మీకు లేదమ్మా. మీరు 3 months వాడుతున్నారా 4 months వాడుతున్నారా అది డాక్టర్ గారు మీరు డిసైడ్ చేస్తారు. ఆ 4 months తర్వాత మందు లైఫ్ లాంగ్ వాడలేము కదా. ఇది ఒక సర్టెన్ పీరియడ్ వరకు వాడి ఆపేయచ్చు. ఆ మందు కొన్ని 3 months 2 months 4 months వాడి ఆపేయచ్చు. ఆ 4 months లో మీ లైఫ్ స్టైల్ ని మీరు మార్చుకోవాలి. మార్చుకోను నేను నాకు నచ్చినట్టే ఉంటాను అంటే ఈ మందు ఆ 3 months మీరు డబ్బులు వేస్ట్ చేసినట్టు. సో మీరు 3 months ఈ మందు వాడుతూ మీరు ఆ 3 months ఆ 4 months మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్, ఫిజికల్ జిమ్కి వెళ్ళడము, వాకింగ్ చేయడము, వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం, ప్రోటీన్ ఎక్కువ తింటాం, రైస్ అన్ని తగ్గించుకోవడం అన్ని మీరు చేసుకోవాలి. సో దట్ ఇది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది నేను షుగరే టచ్ చేయకూడదా అంటే అట్లా కాదండి. దెర్ ఆర్ ఒకేషన్స్ తినండి. ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ హాఫ్ మ్యాంగో తినండి, 5 mangoes తినే అవసరం ఏముంది. బిర్యానీ వారానికి ఒకరోజు తినండి. ప్రతిరోజు పెళ్లిలో నేను తింటాను డయాబెటీస్ని పెంచుకుంటాను అంటే ఇంకా మీ బాధ మీరు పడతారు. డయాబెటీస్ వెయిట్ అన్నీ ఏంటమ్మా, తినేది జాగ్రత్త పడదాం, తినింది ఎక్సర్సైజ్ ద్వారా ఎనర్జీని ఫినిష్ చేసుకోవడం. 3rd మందు. మీరు 3rd మందు వాడుతున్నా కదా నా ఇష్టం వచ్చినట్టు తింటాను ఎక్సర్సైజ్ చేయను అంటే 4వది మొదలవుతుంది. ఈ మందు పెరిగి సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతాయి. డాక్టర్ ఇప్పుడు ఒక 3 months పాటు అంటే వాళ్ళకి ఇచ్చాము అంటే పూర్తిగా తగ్గిపోతుందా షుగర్ అనేది? షుగర్ అనేది ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ అమ్మా, పేషెంట్ టు పేషెంట్, డోస్ బేస్డ్ ఆల్సో. ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది వెయిట్ ఇమీడియట్గా తగ్గకపోవచ్చు బికాస్ వాళ్ళు తినేది అడ్జస్ట్ చేసుకున్నారు. మసిల్ మాస్ ఈజ్ మోర్ హెవియర్ దెన్ ఫ్యాట్ మాస్. సో అప్పుడప్పుడు మీ వెయిట్ తగ్గకపోవచ్చు కానీ మీ బాడీలో ఫ్యాట్ తగ్గిపోయి మసిల్ పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ బికాస్ మసిల్ ఉంటేనే లాంజివిటీ, ఏజింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్స్, లైఫ్ స్పాన్ ఇంక్రీజెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజెస్ విత్ మసిల్. దట్ ఈస్ వై విత్ ఆల్ దిస్ మీరు ఎక్సర్సైజ్ అన్నీ చెయ్యాలి. సో మీరు ఇనీషియలీ ఏంటంటే మాంజోరో వాడుతూ సడన్గా వెయిట్ తగ్గరు కానీ బాడీ కాంపోజిషన్ మారుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాంపోజిషన్ మారి అడ్జస్ట్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్. ఐ హ్యావ్ పేషెంట్స్ ఆఫ్ లాస్ 30-38 kilos. సో అండ్ ఫర్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, షుగర్ మందులు తగ్గిపోతాయి, ఇన్సులిన్ అవసరం పడుతుంది తగ్గిపోతుంది, బీపీ మందులు అవసరం లేదు, లెగ్వలేని పర్సన్ లెగిసేసి వాకింగ్ అంతా చేయడము ఫుల్ ఫ్యామిలీకి ఇట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. అట్లానే అనుకుని డాక్టర్ గారు నేను నెలలో నా పెళ్ళి ఉందండి తగ్గాలండి, ఈ మందు మీకు కాదు. అంటే కొన్ని సెలబ్రిటీస్ చూస్తాము మొన్న ఒకలాగా కనిపిస్తారు, ఇప్పుడైతే అసలు ఫుల్ గా మొత్తం తగ్గిపోయి పేషెంట్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటారు. దిస్ ఇస్ క్లియర్ కట్. వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పే అవసరం లేదమ్మా. మీరు అందరు స్మార్ట్ పీపుల్ ఆర్ స్మార్ట్, చూసి చెప్పేయచ్చండి. కానీ దిస్ ఈజ్ నాట్ ఫార్ మెడిసిన్ ఓన్లీ ఫర్ యూ టు లూజ్ వెయిట్. ఏదో నాకు 10 రోజుల్లో 2 kgs తగ్గిపోవాలి, నాకు ఫోటో షూట్ ఉంది, నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, ఈ మంది దానికి కాదు, ఇట్లా కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ డయాబెటీస్ విత్ ఒబిసిటీ ఆర్ నౌ విత్ న్యూ ఇండికేషన్స్ ఉట్టి వెయిట్కి కూడా. దానికి యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ థింగ్స్ అమ్మా. నేను ఫిట్గా ఉన్నాను 2 kilos తగ్గాలి, మందు దానికి కాదు. ఇక్కడ తగ్గాలి దానికి కాదు, అట్లా కాదమ్మా. వేర్ ఈచ్ పర్సన్ ఎక్కడి నుంచి తగ్గుతుందో ఆ మందు చెప్పలేదు, నేను చెప్పలేను. జనరలీ మెన్లో పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ టిష్యూ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్టోర్ స్లోగా తగ్గుతుంది. విమెన్లో బటక్స్ అండ్ థైస్. సో దైస్ ఆర్ ద ఏరియాస్. సో ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్.
సో బికాజ్ లైఫ్ లాంగ్ మీరు చేయగలిగింది మీ డయట్, మీ ఎక్సర్సైజ్, అది ముఖ్యం. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్. డాక్టర్ గారు ఇంకా అంటే నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, ఒక 6 మంత్స్ పాటు వాడారు లేదా 1 ఇయర్ పాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, వాడారు, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు, ఇంకా పెరగట్లేదంటే మొత్తానికి అసలు ఏ మందులు వాడాల్సిన పని ఉందా? అంతే కదమ్మా. ఇప్పుడు మీ అంటే మందుని కూడా మనం స్లోగా పెంచుతాం. స్టార్టింగ్ 2.5, 5 నుంచి మొదలుపెట్టి 7.5, 10 వరకు సరిపోతుందమ్మా. 12.5, 15 నాకు హార్డ్లీ వెరీ ఫ్యూ పేషెంట్స్, నాట్ ఈవెన్ 5% పేషెంట్స్కి 10 పైన వాడే అవసరం పడలేదు. బట్ దట్ ఈస్ అవైలబుల్. సో వీళ్ళేంటంటే ఇప్పుడు ఇండియాలో వచ్చింది జూలై ఆర్ ఆగస్ట్లో. ఇది అబౌట్ 6 months ఆఫ్ మెడిసిన్ వీఆర్ యూజింగ్ అమ్మా. 5-6 months. ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. నౌ టుమారో ఏమవుతుందో అనేది మీ లైఫ్ స్టైల్ ప్రకారం. మళ్ళీ పెరుగుతుందా అంటే పెరగచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేయను, ఐ గో బ్యాక్ టు మై ఈటింగ్ చాక్లెట్స్, ఐ ఈట్ రైస్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, బిర్యానీ, 5 మ్యాంగోలు తింటాను అంటే ఇంకా ద పర్సన్ హూస్ గోయింగ్ ఇక్కడ వరకు డాక్టర్ పని. అంతే. లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం. బికాస్ యూ కెనాట్ బి ఆన్ మెడిసిన్ కదమ్మా. ఇప్పుడు మీకు తెలుసు షుగర్ మందులు వాడుతున్నా కాబట్టి పర్వాలేదులే, ఇంకొక టాబ్లెట్ వేసేసుకుని తినేస్తాను అని ఎంతమంది ఉన్నారు. అవును డాక్టర్ గారు. ఏముందిలేండి, ఆల్కహాల్ తీసేసుకున్నా కదా, ఒక హాఫ్ టాబ్లెట్ బీపీది ఎక్కువ వేసే. అదే తప్పండి. ఫస్ట్ మీరు అది తాగకుండా ఉండాలి, ఆర్ తినకుండా ఉండాలి. తినింది ఎక్సర్సైజ్ ద్వారా ఎనర్జీని స్పెండ్ చేసేయాలి. మూడోదే మందు. వీళ్ళు ఫస్ట్ 2 చెయ్యరు అంటే మూడోది పెరుగుతూ ఉంటుంది, 4వ సైడ్ ఎఫెక్ట్స్ మీకు మొదలు. ఎవరైనా వెయిట్ తక్కువ ఉన్నారు, ఓన్లీ డయాబెటీస్ తగ్గాలంటే కూడా ఇస్తారా? జనరలీ నో అమ్మా. బికాజ్ ఇట్ ప్రిఫరబుల్లీ నో. ఎందుకో డాక్టర్ గారు, షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమంది డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. కరెక్ట్ అమ్మా. బికాజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయిపోయేటప్పటికి ఫ్యాట్ స్టోరేజ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు షుగర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీ బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఆ షుగర్ని తగ్గించడానికి ఇన్సులిన్ వచ్చి బ్లడ్ నుంచి తీసి సెల్లోకి, టిష్యూలోకి తోస్తుంది, లివర్లోకి తోస్తుంది. లివర్ తీసుకుంటుంది ఒక తర్వాత అది నిండిపోయి ఇంకా చాలు అంటది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైంది. సో మీరు తిన్నది ఇంకా స్టోరేజ్ అవ్వదు, బ్లడ్లోనే పెరుగుతుంది. సో మీరు మందులు తీసుకుంటున్నారు, ఇన్సులిన్ తీసుకుంటుంటే ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయి వెయిట్ తగ్గిపోతారు. ఓకే, అది మంచిదేనా? మంచిదే కదా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, అయితే మనం చెప్పొచ్చు ఇంకా షుగర్ కి మందు వచ్చేసింది, షుగర్ వ్యాధికి మందు వచ్చేసింది, ఇది లైఫ్ లాంగ్ మందా కాదా అనేది. ఇప్పుడు ఇన్సులిన్ అంటే 30-40 years నుంచి వాడుతున్నాం అన్నమాట. షుగర్ టాబ్లెట్స్ 30-40 years నుంచి వాడుతున్నాం. దిస్ ఇస్ అ న్యూ మెడిసిన్ కదా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ అస్ టు సే దట్ ఇది వాడితే ఇంకా డయాబెటీస్ రాదు అని చెప్పడానికి లేదు. బట్ ఇది వాడితే షుగర్ కంట్రోల్ బాగా అవుతుంది, వెయిట్ కంట్రోల్ బాగా అవుతుంది, అది కరెక్ట్. కానీ ఇది వాడుతున్న 5-6 monthsలో మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా ఇంప్రూవ్ చేసుకుని ఈ మందు ఆపిన తర్వాత లైఫ్ స్టైల్ కంట్రోల్ తోటే బాగుండాలి. ఇప్పుడు ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు? ఏజ్ లిమిట్ ఏం లేదండి. ప్రిఫరబ్లీ చిన్న పిల్లల్లో జనరలీ వాడము, బికాజ్ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్. బట్ హై షుగర్స్ విత్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరలీ ఉట్టి వెయిట్కి కూడా వాడచ్చండి. బట్ జనరలీ ఇట్ ఇస్ ఫర్ డయాబెటీస్ విత్ ఒబెసిటీ. డాక్టర్ గారు, ఇంకా ఎవరికైనా షుగర్ ఇంకా రాలేదు, ఈ జాగ్రత్తలు తీసుకోండి, మీకు షుగర్ రాకుండా ఉంటుందంటే ఏముంటాయి? షుగర్ ఇస్ సింపుల్ అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి జెనెటిక్గా వస్తుంది అంటే అది ఎవరైనా ఏం చేయలేము. బట్ మీ ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే మీరు రైస్ తగ్గించుకోవడం, వెజిటేబుల్స్ తీసుకుని ఫుడ్ పొట్టలో ఫుల్ నింపుకోవడం, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఈ అవుట్ సైడ్ అన్నెసరీ స్విగ్గీ, జొమాటో, ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం. Alcohol intake is not bad, amma. Excess alcohol intake is bad. Diabetes will not kill you, amma. Uncontrolled diabetes will kill you. So sleeping well, reduce stress, exercise, these are the main things in lifestyle. If you are able to manage this properగా, మీ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. కంట్రోల్లో ఉన్న షుగర్ తోటి మీకు డయాబెటీస్ రాదు, అన్కంట్రోల్డ్ షుగర్స్ తోటి డయాబెటీస్. షుగర్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే
కళ్ళ మీద, అన్ని ఆర్గన్స్ మీద ప్రభావం అంటే చూపిస్తుంది. బేసిక్లీ ఏమో లైక్ అనుకుంది షుగర్ నార్మల్గా 100 లోపల ఉండాలి. 126 లేదా 126 పైన డయాబెటీస్. అది ఒక రోజు ఉందా 2 రోజులు ఉందా తోటి మీకు ఐ, లివర్, కిడ్నీ, హార్ట్, నరాలు ఎఫెక్ట్ అవ్వవు. అది కాన్స్టెంట్గా ఎక్కువ ఉండేటప్పటికి మీ 3 మంత్స్ షుగర్ పెరిగిపోతుంది. 3 మంత్స్ షుగర్ 6 లోపల నార్మల్, 6.5 లేదా పైన డయాబెటీస్, 6.5, 7, 8, 9, 10 పెరుగుతూ ఉంటుంది. జనరలీ మనము 9 పైన ఉంటే ఇన్సులిన్ మొదలు పెట్టుకుంటాం. ఎందుకు అంటే మీ ఐ, హార్ట్, కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో షుగర్ ఈ ఒక రోజు అన్కంట్రోల్డ్ ఉంది తోటి ఏం అవ్వదండి. లైఫ్ మీద ప్రాబ్లం ఒక రోజుతో రాదు, అది స్టడీగా పెరిగేటప్పటికే వస్తుంది. అప్పుడు మనం 3 మంత్స్ యావరేజ్ చూస్తాం. 3 మంత్స్ షుగర్ ఇప్పుడు జనరలీ ఫస్ట్ టైం ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, ఫాస్టింగ్ షుగర్ 126 పైన ఉంటే ఎప్పటి నుంచి ఉందో 3 మంత్స్ చూస్తాం. దాంతోపాటు కిడ్నీ, ఒంటేలు చూస్తాం, ఎందుకంటే కిడ్నీ నంబర్ పెరుగుతుంది. ఈసీజీ ఎక్కువ గుండె చేస్తాం, బ్లడ్ ఫ్లో ఏమైనా తక్కువ అయిందా. ఒంటేల్లో ప్రోటీన్, షుగర్ చూస్తాం, ఎందుకంటే కిడ్నీ నంబర్తో పాటు కిడ్నీ నంబర్ బాగున్నా షుగర్ వల్ల కిడ్నీ ఫిల్టర్ పని చేయట్లేదు, ప్రోటీన్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి, ప్రోటీన్ అట్లా అవుతుందా. కొలెస్ట్రాల్, బీపీ ఇవి ముఖ్యం. సో దీంతో పాటు వన్స్ ఇన్ అ ఇయర్ అట్లీస్ట్ ఈసీజీ ఎక్కువ, మీ కిడ్నీ నంబర్ ఎవ్రీ 6 మంత్స్, క్రియాటిన్, యూరిన్ ప్రతి నెల, షుగర్ ప్రతి నెల, దాంతోపాటు ఐ అంతా ఎవ్రీ 1 ఇయర్ చెక్ చేయాలి. చక్కగా చెప్పారు డాక్టర్. డాక్టర్ గారు ఫైనల్గా ఇప్పటికి కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎవ్రీథింగ్ ఏదైనా మనకి వైద్యంతో సాధ్యమే అన్నా కానీ ఎక్కడో ఒక డయాబెటిక్ అమ్మాయికి పెళ్లి కాలేదు, పెళ్ళి అని అన్నప్పుడు మనం రీసెంట్గా ఒక ఇష్యూ కూడా చూసాం బెంగళూరులో. ఎందుకు అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరా, ఫ్యామిలీ లైఫ్ సరిగా ఉండదా, ఇవన్నీ ఎందుకు మ్యాటర్ అవుతాయి? నథింగ్ అమ్మా, ఇప్పుడు డయాబెటీస్ తోటి ఏ ప్రాబ్లం రాదండి, అన్కంట్రోల్ డయాబెటీస్ తోటే వస్తుంది. కంట్రోల్ డయాబెటిక్స్ కి కిడ్నీ ప్రాబ్లం ఉండదు, కొలెస్ట్రాల్స్ బాగుంటాయి, ఈసీజీ ఎక్కువ బాగుంటుంది, షుగర్ బాగుంది కాబట్టి అథెరోస్క్లెరోసిస్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రాదు, హార్ట్ ఫ్లోలో ప్రాబ్లం ఉండదు, నరాల మీద ఎఫెక్ట్ ఉండదు, ఐ మీద ఎఫెక్ట్ ఉండదు. అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి కిడ్నీ ఫెయిలియర్ ఉంటుంది, కొలెస్ట్రాల్స్ హై ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కింద బ్లడ్ ఫ్లో కాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలు ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. సో షుగర్ ఉందా అంటే అన్కంట్రోల్డ్ ఉందా, అన్కంట్రోల్డ్ తోటే ప్రాబ్లమ్స్ అమ్మా, కంట్రోల్తో ఏ ప్రాబ్లం రాదు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఓన్లీ విల్ కిల్ యూ, డయాబెటీస్ పర్సే విల్ నాట్ కిల్ యూ. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో మన క్రేవింగ్స్ని ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో క్రేవింగ్స్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మౌంజారో ఒక మంచి మందే అది. సో డాక్టర్ని సంప్రదించి మాత్రమే దాన్ని వాడాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా మెడికల్ షాప్స్లో కూడా ఇస్తున్నారు డాక్టర్ గారు, వెయిట్ లాస్ సెంటర్స్ చదువుకొని వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ కదమ్మా. ఇప్పుడు సి ఇఫ్ యూ సే ఆయుర్వేద డాక్టర్స్ కూడా మెడిసిన్ ప్రాక్టీస్ చెయ్యొచ్చు అంటే, ఇప్పుడు సర్జరీస్ కూడా చేయొచ్చు అంటగా, చెయ్యొచ్చు అని ఏదో చెప్తున్నారు. అది ఎంత అలౌడ్ చేస్తారు అనేది తెలియదు, కానీ దట్స్ నాట్ ద వే కదమ్మా. దట్ షుడ్ నాట్ బి ద వే. ఏదైనా ఒక దేర్ ఇస్ అ సైన్స్, దేర్ ఇస్ అ ప్రాపర్ మెడికల్ కరిక్యులం, 5.5 years of MBBS, 3 years of MD, then 3 years of super specialty. దట్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకునేది ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు వన్ కాంపౌండర్ ఆర్ అన్ ఆర్ఎంపీ. పేషెంట్స్ ఆల్సో షుడ్ బి స్మార్ట్ ఇనఫ్. చదువుకున్న వాళ్ళు కాంపౌండరా ఎండియా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. చదువుకున్న దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకుంటారా, కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకుంటారా, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకున్నారా అనేది అది మీ చాయిస్. గవర్నమెంట్ అలౌ చేస్తుంది ఎందుకు అంటే ప్రతి చోట డాక్టర్ అవైలబుల్ లేరు, కానీ మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఆప్షన్ ఉంది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి. నేను రోడ్ సైడ్ మీద టీ తాగుతానా, హోటల్లో టీ తాగుతానా అనేది మీ చాయిస్, అది దే హ్యావ్ టు డిసైడ్. అక్కడే ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఏదైనా కానీ మన కోసం తయారు చేసినప్పుడు మంచిగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి దాన్ని వాడితే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఎవరి మెటబాలిజం ఎలా ఉంది, ఎవరి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి ఎంత డోసేజ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి అవసరం అవుతుంది,
సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక డాక్టర్కి మాత్రమే తెలుసు. కాబట్టి అందరూ ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం. డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.